అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఒక ఆంధ్ర అనే ఒక ప్రైడ్ని ప్రతి ఇంటి నుంచి కదిలించాలనే ఒక లక్ష్య సాధనతో ఒక కార్యాచరణని సిద్ధం చేస్తుంది. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఏమాత్రం సంబంధం లేనటువంటి వాళ్ళందరూ, ఆంధ్ర మట్టి వాసన తెలియనటువంటి వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్లో తొడలు కొడుతూ ప్రజల భవిష్యత్తుని దారి మళ్లిస్తున్నారు. కానీ ఇక్కడ ఆనాడు 1972లో జయాంధ్ర ఉద్యమ స్ఫూర్తితో ఆ రోజు ఎంతో వీరోచితమైనటువంటి పోరాటం ఆంధ్రప్రదేశ్లో మొదలైనటువంటి ఒక చరిత్ర ఆంధ్రప్రదేశ్ సొంతం, మన ఆంధ్రుల సొంతం. ఎందుకంటే స్వాతంత్ర పోరాటంతో సమానమైనటువంటి అంత పెద్ద ఉవ్వెత్తున వచ్చినటువంటి ప్రజా ఉద్యమం అది. ఆ ఉద్యమం సమయంలో నిజంగా ఆ రోజే మన విభజన జరిగి ఉంటే ఈరోజు భారతదేశంలోనే గొప్ప సంపన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అయ్యేటటువంటి వాళ్ళు. ఈరోజు చావలేనటువంటి వాళ్ళు, కనీసం పౌరుషం లేనటువంటి వాళ్ళందరూ అసెంబ్లీ నుంచి పార్లమెంట్ నుంచి నాయకత్వం వహిస్తున్నారు. అసెంబ్లీలో వాళ్ళ సొంత నియోజకవర్గాల కోసం కానీ, పార్లమెంట్లో సొంత నియోజకవర్గాల కోసం కానీ మాట్లాడేటటువంటి వాడు ఎవరూ లేరు. నిజంగా వీళ్ళకి సిగ్గు చీము నెత్తురు లేదు. ప్రజల కష్టాన్ని మనం దోచుకుంటున్నాం, ప్రజల శ్రమని మనం జీతాలుగా తీసుకుంటున్నాం. కనీసం మన నియోజకవర్గాన్ని న్యాయం చేయాలి అనే ఆలోచన ఎవరికీ లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోకి పెద్ద సమస్య ఉంది, ప్రత్యేక హోదా విభజన హామీలు. దానికోసం ఏ పార్లమెంటు, మన పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మాట్లాడినటువంటి ఒక్క పార్లమెంట్ మెంబర్ కానీ అసెంబ్లీ మెంబర్ కానీ ఉన్నారా? నిజంగా వీళ్ళకి చావుందా, సిగ్గుందా? ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి నేను పార్లమెంట్ మెంబర్ని చెప్పుకోవడానికి, నేను లక్షాధికారిని, నేను కోట్లకు పడగలెత్తానని ఎన్నికల అఫిడవిట్లో చూపించుకోవడం కాదు. ఆ డబ్బు ఏదైనా సరే నా ఆంధ్రుడిది, నా ఆంధ్రుడు ఇదే కష్టం శ్రమ. అందుకనే మేము ఒక్కటే నిర్ణయించుకున్నాం, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి యావత్ ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ మార్పుని ఖచ్చితంగా తీసుకొస్తాం. ఆ రాజకీయ మార్పుతోనే ఈ సంపదనే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో సంపన్న రాష్ట్రంగా ఈ ఆంధ్రప్రదేశ్ని చరిత్రలో చూపిస్తాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ఒక గొప్ప సంపద ఉంది, కేజీ బేస్ ఉంది. 12th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం మనకు 50% వాటా రావాలి. నేను ప్రభుత్వపరమైన హక్కు అది. నిజంగా కేజీ బేసిన్లో లాభాల్లో 50% వాటా ఆంధ్రప్రదేశ్ కేటాయిస్తే మరో దుబాయ్, కువైట్ గొప్ప సంపన్న దేశాలతో సరిసమానంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవ్వచ్చు ప్రతి ఆంధ్రుడు. ఇక్కడ అప్పులు చేసుకొని బ్రతకాల్సినటువంటి అవసరం ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరికీ లేదు. అప్పులు మన నెత్తి మీద పెడుతున్నారు, మన సంపదని కార్పొరేట్లకి దోచి పెడుతున్నారు. ఇక్కడ చేతగాని దద్దమ్మలో ఆంధ్రప్రదేశ్ నుంచి నాయకత్వం వహిస్తున్నారు. ఖచ్చితంగా రాజకీయ మార్పు ఒక్కటే. ఇక్కడ శ్రీరామ రక్ష ఖచ్చితంగా 2029 చట్టసభల్లో అందరూ సమర్థవంతమైనటువంటి నేతల్ని అసెంబ్లీకి, పార్లమెంటుకి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో ఒక నూతన ప్రత్యామ్నాయ రాజకీయ సారథ్యాన్ని ఖచ్చితంగా ప్రవేశపెడతాం. ఆంధ్రుల యొక్క పౌరుషాన్ని, ఆంధ్రుల ఖ్యాతిని చూపిస్తాం. ప్రతి నోటితోని, ప్రతి ఇంటి నుంచి కూడా జై ఆంధ్ర, సేవ్ ఆంధ్ర నినాదాన్ని, మరో వందే మాత్ర గీతం లాంటి ఒక ఉద్యమ స్లోగన్ని ప్రతి నోటితోని, ప్రతి వాడలోని కూడా వినిపించే ఒక ఉత్పన్నమైనటువంటి రోజుని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరో స్వాతంత్ర పోరాట ఉద్యమ స్ఫూర్తిగా జయాంధ్ర సేవాంధ్ర నినాదాన్ని ప్రతి ఆంధ్రుడు కూడా ప్రతి గ్రామాన్ని తీసుకువెళ్ళాలని, అప్పుడే ఆంధ్రప్రదేశ్కి ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.